श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुर्कमलवासिनि विश्वमातः। क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా ప్రణామములు అర్పణ చేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి శ్రీ భారతీ సూక్తి విశేషాల్లో భాగంగా ఈ రోజున శ్రీమద్ ఆంధ్ర మహాభారతము ఆదిపర్వం అష్టమాశ్వాసం అంటే 8వ ఆశ్వాసంలో ప్రఖ్యాతి పొందినటువంటి మందపాలోపాఖ్యానం అనేటువంటి ఒక ఉపాఖ్యానం నుండి మంచి సూక్తిని గురించి తెలుసుకుందాం. అది తెలుసుకోవడానికి ముందుగా ఈ మందపాలోపాఖ్యానానికి సంబంధించిన పూర్వరంగం ఏమిటి అనే విషయాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. జనమేజయ మహారాజు వైశంపాయనుడితో అడిగాడు. ఏమని అంటే, నిర్మలమైనటువంటి జ్ఞానానికి నిధి వంటి వాడివి అయిన ఓ వైశంపాయన మహర్షి, యముడు అశ్వసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆ అగ్నికీలల నుండి వాటిల నుండి తప్పించుకొని బతికిపోయారు. కానీ మందపాలుడి యొక్క కుమారులైనటువంటి నలుగురు ఎట్లా తప్పించుకున్నారో తెలుసుకోవాలి అనేటువంటి కోరిక నాకున్నది, కనుక దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి అని వైశంపాయనుడు చెప్పాలన్నటువంటి ఒక కాంక్షతో జనమేజయుడు అడిగాడు. అప్పుడు ఆ జనమేజయుడితోటి వైశంపాయన మహర్షి ఇలా అంటున్నాడు. ఏమని అంటే, జనపాల మందపాలుండు అను ముని ముఖ్యుండు తొల్లి అత్యుగ్రతపంబు వనరించే బ్రహ్మచర్యంబున దివ్య సహస్రవర్షములు నైష్ఠికుడై. ఓ జనమేజయ మహారాజా, పూర్వంలో మందపాలుడు అనేటువంటి ఒక మహాముని బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ 1000 దేవతా సంవత్సరాలు నిష్ఠతోటి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. అట్లా ఆ తపస్సు యొక్క ప్రభావం చేత, ఆయన చేసినటువంటి యోగాభ్యాసం చేత శరీరాన్ని విడిచి వెళ్ళి పుణ్యలోకాల్ని పొందలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని అనుమతించకపోతే వెంటనే వెనక్కి తిరిగి దేవతలతో ధైర్యంతో ఇలా మాట్లాడాడు. ఈయన వాస్తవంగా చేసినటువంటి తప్పు ప్రభావం చేత పుణ్యలోకాలు పొందాలి అనేటువంటి కాంక్షతో అక్కడ దాకా వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళలేక అక్కడనే వెనక్కి తిరిగి ఆ దేవతలందరితోటి మాట్లాడుతున్నాడు. నాకు పుణ్యలోకాలు లేకుండా పోవడానికి నేనేం పాపం చేశాను, నా పాపం ఏమిటో చెప్పండి, నేను ఆ పుణ్యలోకాల్ని పొందకుండా మీరు అడ్డుపడడానికి గల కారణం ఏమిటో చెప్పండి అని చాలా ధైర్యంగా వాళ్ళందరితోటి ఈ మందపాలుడు అనేటువంటి మహాముని మాట్లాడాడు. ఎప్పుడైతే ఇట్లా మాట్లాడినటువంటి సందర్భంలో, నీవు సహజంగా పూజనీయుడమైనటువంటి వాడివే మహర్షి, నీ తపశ్శక్తి చాలా అమోఘమైనటువంటిదే, అయినప్పటికీ ఎంత తపస్సు చేసినా సరే సంతానం అనేటువంటిది లేని వాళ్ళు మోక్షాన్ని పొందలేరు. ఈ విషయం కూడా నీకు తెలుసు కదా, నీకు సంతానం లేదు కదా, కనుక నీకు ఈ పుణ్యలోకాలకు ప్రవేశించేటువంటి అర్హత లేదు అని చెప్పి వాళ్ళు చెప్పి, ముందుగా వెళ్ళి నువ్వు సంతానాన్ని పొందేందుకు గాను ప్రయత్నం చేయి, అంతే తప్ప ఈ తపస్సు చేసి నువ్వు ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేవు అన్నట్లుగా వాళ్ళు ఆ మందపాలుడితోటి చెప్తారు. ఎప్పుడైతే ఈ విధంగా దేవతలందరూ చెప్పారో మందపాలుడు చేసేదేమీ లేక తిరిగి మానవలోకానికి వచ్చేస్తాడు. త్వరగా తాను పుత్ర సంతానాన్ని పొందడం ఏ విధంగా సాధ్యమవుతుంది అని తీవ్రంగా ఆలోచించాడు. అట్లా విపరీతంగా ఆలోచించి పక్షుల్లో సంతానం చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకొని
తాను ఏం చేశాడంటే ఒక లావుక పక్షి రూపాన్ని పొంది ఆడులావుక పక్షి అయినటువంటి జరిత అనేటువంటి ఒక పక్షితోటి సంభోగాన్ని పొందాడు. అప్పుడు జరతారి, సారీసృకు, అట్లాగే స్తంభమిత్ర, ద్రోణులు అనేటువంటి ఒక 4 పిల్లల్ని ఆయన పొందాడు. గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఈ పిల్లలందరూ కూడా. ఎందుకని అంటే మహామునికి తపఃప్రభావము, తపశక్తి ఎక్కువగా ఉండడం చేత ఆ శక్తివంతులై ఈ పిల్లలు కూడా 4 పుట్టారు. ఇట్లా ఈ పుట్టినటువంటి వాళ్ళని ఖాండవ వనంలో ఉంచి తాను తన మొదటి భార్య అయినటువంటి లపిత అనేటువంటి ఆవిడతో కలిసి విహరిస్తూ ఒకరోజు ఆ ఖాండవ వనాన్ని కాల్చేటువంటి ప్రయత్నంతో వస్తున్నటువంటి అగ్నిహోత్రుణ్ణి చూసి అగ్ని సూక్తంతో ఆయన్ని స్తోత్రం చేస్తూ ఈ విధంగా ఆయన్ని ప్రార్థన చేశాడు. లోకానికి ఉపకారం చేయడంలో శక్తివంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడా, ధర్మప్రభు అయినటువంటి వాడా, ఓ అగ్నిహోత్రుడా, నువ్వు పరిపూర్ణమైనటువంటి ధర్మమూర్తివి, నీవు చాలా ధర్మాన్ని ఆచరించేటువంటి వాడివి. నా శక్తి చేత పుట్టినటువంటి 4 కుమారులు లావుక పిట్టలను దయతో రక్షించు. నువ్వు ఖాండవనాన్ని దహిస్తే దహించు, కానీ నా పిల్లల్ని మాత్రం రక్షించవలసింది అని ఆయన వేడుకున్నాడు. నీవు అఖిల ధర్మమూర్తివి, నా వీర్య ప్రభవములైన 4 సుతులన్ లావుకలన్ కరుణన్ కావుము పావక భువనోపకార పర్యాప్తమతి అని చాలా ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడు అగ్నిని. అలా వేడుకున్నటువంటి ఆ మందపాలుడి యొక్క ప్రార్థన వల్ల ఆ 4 కుమారులైనటువంటి ఆ లావుక పక్షులు ఏవైతే ఉన్నాయో అవి 4 కూడా ప్రమాదాన పడకుండా ఆ అగ్ని రక్షించాడు. అట్లా రక్షించిన తర్వాత ఇంకా రెక్కలు మొలవునటువంటి వాళ్ళు, నిప్పు మంటల్ని చూసి భయం చేత చలించేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉండి పసివాళ్ళైనటువంటి కుమారులను చూసి ఆ తల్లి కూడా మిక్కిలి దుఃఖించింది. వాళ్ళు అప్పుడే పుట్టారు, ఆయనేమో రక్షించమని వేడుకున్నాడు. ఈ ఖాండభవనాన్ని దహనం చేసేటువంటి ఆ అగ్నిహోత్రుడు ఈ పిల్లల్ని రక్షించాలి అని అనుకున్నాడు. అయితే అరణ్యం అంతా కూడా కాలిపోతుంది. ఈ పిల్లల దాకా అయితే ఆ మంటలు రాలేదు, వీళ్ళు రక్షించబడుతున్నారు. అయినా చిన్న పిల్లలు కావడం చేత, ఆ లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళు కావడం చేత, అందులోనూ తన తల్లి అయినటువంటి ఆ జరిత యొక్క సంరక్షణలో ఉన్నారు. ఆవిడ కూడా ఆడది కావడం చేత ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి అయ్యారు వాళ్ళందరూ కూడా. చాలా దుఃఖించింది ఆ జరిత. దుఃఖించి ఎక్కడికి నేను వెళ్ళాలి, వీళ్ళని వెంట పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వీళ్ళ తండ్రిలాగా దయమాలి నేను ఇక్కడే విడిచి వెళ్ళిపోలేను, విధికృతాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా, కలక కుమారులు కలిగారు, కానీ వీళ్ళని రక్షించుకునేటువంటి శక్తి నాకు లేకపోయింది అని చెప్పి ఆ తల్లి చాలా బాధపడింది. చూడండి, తండ్రి ఏం చేశాడు, రక్షించమని అగ్నిని ప్రార్థన చేసి ఊరుకున్నాడు. కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన వీళ్ళెవరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ జరిత ఏమనుకుంటుంది, తండ్రిలాగా దయమాలి నేను వీళ్ళని వదిలేయలేను అని అనుకుంటాడు. వదిలేసి వెళ్ళడం తండ్రి చేసిన తప్పే. కానీ ఆయన ఏం చేశాడు, పరోక్షంగానైనా సరే వీళ్ళని రక్షించమని వేడుకున్నాడు. కానీ ఆ వేడుకోలు తెలియదు. ఆ తల్లి మాత్రం దుఃఖిస్తూ వేదపడుతూ బాధపడుతోంది. ఒక మాతృవాత్సల్య పూరితమైనటువంటి భావనతో భర్తను కూడా నిందించడానికి స్థిరపడిపోయింది ఆవిడ. అంటే తల్లి యొక్క హృదయం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. పిల్లల మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత పిల్లలు కలగడానికి కారకుడైనటువంటి ఆ తండ్రిని కూడా ద్వేషించేటువంటి స్థితిలో ఉంటుంది తప్ప పిల్లలు వదిలిపెట్టేసేటువంటి స్థితిలో తల్లి ఉండదు. ఇదే తల్లి తత్వం, మాతృతత్వం, అదే వాత్సల్యం, దాన్నే ప్రేమ. ఇది అవ్యాజమైనటువంటి ప్రేమ. అది తల్లికి మాత్రమే సాధ్యమైనటువంటిది. ఆ తల్లి యొక్క స్థితిలో ఉన్న స్త్రీమూర్తులందరినీ కూడా పూజనీయ స్థితిలో నిలిపేటువంటి లక్షణం ఇది మాత్రమే. కనుక ఆ జరిత ఇలా బాధపడుతోంది, వీళ్ళని ఎక్కడికి వెళ్ళలేను, వీళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆందోళనతో బాధపడుతుండగా పిల్లల 4 కూడా పిలిచి, పిల్లలారా మీరందరూ కూడా ఈ నిప్పు కణాలు దిక్కులన్నిటినీ వ్యాపించి
మిమ్మల్ని కూడా కాల్చేసేటువంటి సందర్భం లోపల ఆ అగ్నిదేవుడు ఇటువైపుగానే వేగంగా వస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? తిన్నగా మీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్నాలలోకి, ఎలుకలు కన్నాలు చేసి ఉంటాయి సహజంగా ఆ ఖాళీ ప్రదేశాల్లో, అలా ఉన్నటువంటి ఆ కన్నాలను చూపించి దాంట్లోకి ప్రవేశించండి. భయంకరమైనటువంటి ఈ మంటలన్నీ కూడా తాకకుండా పెద్ద దుమ్ముతోటి నేను ఈ బొరియల్ని కప్పేస్తాను. ఆ మంట పడకుండా నేనేం చేస్తానంటే నా రెక్కల చేత దుమ్ముని పోగు చేసి ఈ కంతలన్నింటినీ పోగు చేస్తాను. అప్పుడు ఆ అగ్ని మీకు రాకుండా ఉంటుంది. మీరు జాగ్రత్త పడండి. చూడండి, పిల్లల్ని రక్షించాలనేటువంటి ఒక తాపత్రయంతో తను కాలిపోతాననేటువంటి భయాన్ని, బాధని మరిచిపోయింది ఆవిడ. ఆ మంటల్లో నేనుండి ఆ కంతలన్నిటినీ కూడా దుమ్ముతో పూర్తి చేస్తానని చెప్తోంది. పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తోంది. ఇలాంటి తత్వమే మాతృతత్వం. అది ఇంకొకళ్ళకి అసలు సాధ్యమయ్యేటువంటి పని కాదండి. తనను తాను మరిచిపోతుంది తల్లి పిల్లల్ని రక్షించేటువంటి విషయంలో. కానీ ఇవాళ సంతానం చూడండి, ఆ తల్లుల్ని ఎలాంటి బాధలకు గురి చేస్తున్నారో. కనీసం ఇంత ఆహారం పెట్టి పోషించేటువంటి స్థితి ఆ పిల్లలకు లేకుండా పోతుంది. అలాంటి ఒక దౌర్భాగ్యపు జీవన సంబంధమైన సమాజంలో జీవించడం నిజంగా మనం ఏనాడో చేసుకున్నటువంటి పాప ఫలితమేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ మాతృ వాత్సల్యం చూడండి, తాను ఏమైపోతుందనేటువంటి భయం ఆవిడికి లేదు. లేదా అంటే ఉంటుంది, కానీ మర్చిపోతుంది. దేని మీద? పిల్లలను రక్షించాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన మీద. అది తల్లి యొక్క మనస్సు. అలాంటి సహృదయతతో కూడుకున్నటువంటి ఆ జరిత పిల్లల నలుగురికి చెప్తోంది, మీరు ఈ బొరియల్లో దూరండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నేను పైన ఆ కంతల్లో నుంచి లోపలికి మంటలు రాకుండా పైన దుమ్ముతో కప్పేస్తానని చెప్పి పిల్లలతో చెప్తోంది. మునీశ్వరుడైనటువంటి మీ తండ్రి కోరుకున్నట్లుగా బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని 9 కొడుకుల్ని నేను కన్నాను. ఆ మహాత్ములకు అపాయం కలగకుండా పెంచు అని చెప్పి నన్ను ఆజ్ఞాపించి ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించకుండా ఈ ప్రమాద పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ నాన్నగారు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు నాయన. కనుక నేను మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక మీరు నేను చెప్పినట్లుగా చేయండి అని చెప్పి ఆవిడ ఆ పిల్లలకు చెబుతోంది. ఆ విధంగా విపరీతంగా బాధపడుతున్నటువంటి ఆ తల్లిని చూసి ఆ కొడుకుల్లో పెద్దవాడైనటువంటి జరతారి అనేటువంటి వాడు ఆవిడతో ఇలా అంటున్నాడు, బిలము సొచ్చితిమేని అందు ఎలుక చంపు. అమ్మా, ఈ కంతలోకి వెళ్ళమంటున్నావు బాగానే ఉంది, మేము దాంట్లోకి వెళ్ళిపోయామనుకో, దాంట్లో ఏముంటుంది? ఎలుక ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తుంది కదా. బిలము సొచ్చితిమేని అందు ఎలుక చంపు ఇంద ఉండితిమేని తానేర్చునగ్ని. ఒకవేళ దాంట్లోకి వెళ్లకుండా పైన ఉన్నామనుకో, ఈ అగ్ని మమ్మల్ని కాల్చేసి చంపేస్తుంది. ఎలుకచే చచ్చు కంటే ఈ జ్వలన శిఖలగ్రాగి పుణ్యలోకంబుల కాంతుమేము. ఆ బిలంలోకి వెళ్ళిపోయి ఆ ఎలుక చేతిలో చచ్చేదానికంటే కూడా పరమ పవిత్రమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులకు ఉపయోగపడేటువంటి అగ్నిలో పడి చనిపోవడం వలన పుణ్యలోకాలు కలుగుతాయమ్మా. కనుక మేము ఆ బిలంలోకి వెళ్ళి ఏదో తుచ్చమైనటువంటి ఆ ఎలుక చేతిలో చనిపోవడానికి మాకు ఇష్టంగా లేదు అని చెప్పి ఆ పెద్ద పిల్లవాడు మాట్లాడాడు ఆ తల్లితోటి. ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఆ పిల్లవాడి మాటలను ఆలకిస్తూ ఉన్నది ఆ జరిత. సమయం లేదు, అగ్ని ముంచుకొస్తోంది, ఏం చేయాలి అనేటువంటి ఒక ఆందోళనలో ఆవిడ ఉంటే మళ్ళా ఆ జరిత అంటున్నాడు, మేము మాంసం ముద్దలమై ఉన్నందువల్ల ఈ నేల బొరియల్లో ప్రవేశిస్తే, ఈ కంతల్లో కనుక వెళితే ఎలుక వలన ఖచ్చితంగా ప్రమాదం అయితే వస్తుంది. ఎందుకని అంటే మాంసం కనిపిస్తే ఎలుకలు వదిలిపెట్టవు. మేమేమో పిల్లలము, ఇంకా మాంసం ముద్దల్లాగానే ఉన్నాం, మేము ఎక్కడికి గబగబా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లేము. కనుక ఆ ఎలుక మమ్మల్ని బతకనివ్వదు. ఇక్కడే ఉంటే అగ్ని భయము అనేటువంటిది అనుమానాస్పదం. వస్తే మీద పడవచ్చు, ఒకవేళ ఈ మధ్యలోనే ఏదైనా గాలి మొదలైన వచ్చి ఆ అగ్ని దూరంగా వెళ్ళిపోవచ్చు కదా, అది వచ్చి మా మీద పడకుండా ఉండవచ్చు. కనుక అనుమానాస్పదమైనది. బొరియలోకి వెళ్ళామా ఖచ్చితంగా ఎలుక చేతిలో చావు తప్పదు. కానీ ఇక్కడే గనక ఉంటే ఆ అగ్ని మన దాకా రావచ్చు, మధ్యలోనే ఆరిపోవచ్చు, చనిపోతామనేటువంటిది నిశ్చయం కాదు.
కనుక అనుమానాస్పదమైంది కదా. ఏ విధంగా అంటే జ్వలనంబు వాయువశమున తొలగుడు జీవనము మాకు దొరకొను కృచ్ఛ్రంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు వర్జ్యముల్. ఇది ఒక మంచి సూక్తి. ఏమిటి అంటే మంట గాలి చేత, జ్వలనంబు వాయువశంబున తొలగును. మంటలు వస్తున్నాయి, మంచిదే, నువ్వు చెప్పిన మాట నిజమే. కానీ ఆ మంటలకు గాలి గనక వస్తే దాని వలన తొలగిపోతాయి, పక్కకి నెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలా నెట్టుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏమవుతుంది? జీవనము మాకు దొరకును, మేము బతుకుతాం కదమ్మా. గాలి రాదని నువ్వేం చెప్పలేవు కదా. ఖచ్చితంగా ఒకవేళ గాలి వస్తే ఆ మంటలన్నీ పక్కకి నెట్టుకొని వెళ్ళిపోతాయి కదా, వేగంగా వెళ్ళిపోతుంది కదా. ఆ మంటలు మమ్మల్ని కాల్చకుండా వెళ్ళిపోవచ్చు కదా, అవకాశం ఉంది కదా అన్నట్లుగా ఆ పిల్లవాడు చెప్తున్నాడు. కృచ్ఛ్రంబులు సంశయయుత కార్యంబులు. కష్ట సమయాల్లో బాధ కలిగితే కలుగుతుంది. ఇప్పుడు మంట వస్తుంది, మనం కాల్చేస్తుందేమో అనేటువంటి బాధ కలగకుండా ఎలా ఉంటుంది? కలుగుతుంది. కానీ ఆ కష్ట సమయాల్లో బాధగా అనిపిస్తే అనిపించవచ్చు, లేకుంటే పోవచ్చు. ఆ బాధ ఒకప్పుడు మనకు కలుగుతుంది, ఒకప్పుడు పక్కకి పోతుంది. అట్లా కలిగితే కలుగుతుంది, లేకపోతే లేదు. కష్ట సమయంలో బాధ వచ్చే సందర్భం ఉంటుంది, ఒకప్పుడు అది తొలగిపోయే సందర్భం కూడా ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే నిశ్చయంగా తెలిసిన దానికంటే అనుమానాస్పదంగా ఉన్న పనిని చేయడం చాలా గొప్పది, అదే చెయ్యదగినది. కనుక ఇక్కడ ఉంటే బతుకుతామనేటువంటి ఒక ఆశ ఉంది, చనిపోతామనేటువంటి భయము ఉంది. కనుక ఇక్కడ జీవన్ మరణాలకు సంబంధించినటువంటి సందేహం ఉంది. అలాంటి సందేహం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనం దాని మీదనే నిర్ణయం చేసుకుని ఉన్నట్లయితే ఒకప్పుడు బతికే అవకాశం అన్నా ఉంటుంది కనీసం. అలాగని తొందరపడిపోయి గబగబా దాక్కుందాం కదా అని బొరియల్లోకి వెళ్ళిపోతే ఆ ఎలుక చేతిలో ఖచ్చితంగా మరణం అనేటువంటిది లభించి తీరుతుంది. కనుక బాధ తప్పదు అని అనిపించే పనులు వదిలేయాలి. ఈ పని చేస్తే ఖచ్చితంగా బాధ కలుగుతుంది అనిపిస్తే దాన్ని మానేయాలి. ఈ పని చేస్తే బాధ అయినా కలుగుతుంది లేదా సంతోషమైనా కలుగుతుంది కదా అని అనిపించినప్పుడు ఆ పనిని చేయడం ద్వారా, సమర్థవంతంగా చేయడం ద్వారా సుఖాన్నే పొందుతాం తప్ప నష్టాన్ని పొందాం. కానీ ఈ పని చేస్తే నష్టమే వస్తుందని తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టడం చాలా అవసరము అన్నట్లుగా ఈ జరితారి అనేటువంటి పెద్ద కుమారుడు చెప్తున్నాడు. జ్వలనంబు వాయువశమునన్ తొలుగుడు జీవనము మాకు దొరకును కృచ్ఛ్రంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు వర్జ్యముల్. నిశ్చయంగా దీని వలన కష్టమే కలుగుతుంది, నష్టమే వస్తుందని తెలిసినప్పుడు ఆ పనిని చేయవద్దు. చూడండి ఎంత మంచి సూక్తి చెప్తున్నాడో. చాలా సందర్భాల్లో ప్రతి మానవుడికి ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. రెండు పనులు ఉంటాయి. ఈ పనుల్లో ఇది చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుందని తెలుస్తుంది, మన మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. ఇది చేస్తే కష్టం వస్తే రావచ్చు, లేకపోతే లేదనిపిస్తుంది. అలాంటప్పుడు దేనిని నిర్ణయం తీసుకోవాలి అంటే, వస్తే రావచ్చు లేకపోతే లేదనేటువంటి ఒక అనుమానం కలిగినప్పుడు దాని మీదనే నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ప్రమాదం వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు. మనకు అదృష్టం అనేటువంటిది కలిసి ఉంటే, భగవత్ కృపా కటాక్షాలు కనుక మన మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ ఆపద తొలగిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే ఒక మంచి విషయాన్ని నన్నయ్య గారు ఈ సూక్తి ద్వారా మనకు అందిస్తున్నారు. అట్లా అందిస్తూ ఆ పిల్లవాడు తల్లితో మాట్లాడుతున్నాడు. అందుకని అమ్మ, నువ్వు చెప్పినట్టు మేము పీలల్లోకి వెళ్ళాం, ఆ కన్నంలోకి వెళితే ఖచ్చితంగా మేము చనిపోవడం ఖాయం. కనుక ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటే ఒకప్పుడు రక్షించబడేటువంటి అవకాశం అన్నా ఉంటుంది. నువ్వు మా మీద మమకారాన్ని వదిలి వెళ్ళు. మేము కాలిపోయినా నువ్వు జీవించి మళ్ళీ పుత్రుల్ని పొందగల శక్తి నీకు ఉంది. ఒకవేళ మేము కాలిపోయామనుకో, మళ్ళా నువ్వు తండ్రితో కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళా పుత్రులను పొందగలుగుతావు. నువ్వు ఇబ్బంది ఏమీ లేదు. నీ పుణ్యం వల్ల మాకు అగ్ని భయం గనక తొలగిపోతే నువ్వు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఎప్పట్లాగా కలిసి ఉందాం, ఇబ్బంది ఏం లేదు.
ముందు నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి ఆ పిల్లవాడు చెప్తున్నాడు. అని కొడుకులంతా కూడా తల్లికి ప్రార్థన చేస్తూ మొక్కుతూ ఉంటే వాళ్లను చూసి ఆ జరిత అంటుందండి, కన్నీరు నిండినటువంటి ఆ కళ్ళతో, చాలా బాధ కలుగుతున్నటువంటి మనస్సు కలిగినటువంటిది, పక్కనే ఉన్నటువంటి చెట్లని, పొదల్ని, అడవుల్ని దహించడానికి ఉత్సాహంతో విపరీతంగా వస్తున్నటువంటి ప్రజ్వలనతో ఉన్నటువంటి ఆ మంటలను చూసి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరి అలా వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు నలుగురు 4 వేదముల మంత్రములొప్ప బ్రహ్మముఖములు ఓలెన్ వెలయంగ సంస్తుతించుచు అలఘులు మాకు అభయమభయమనిరయ్యనలు. ఈ 4 పిల్లలు కూడా ఏం చేశారట? బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాల వలె 4 వేద మంత్రాలతోటి గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. ఇట్లా అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించినటువంటి ఆ పిల్లల యొక్క ప్రార్థనని విన్నాడు అగ్నిదేవుడు. విని వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది? మందపాలుడి యొక్క ప్రార్థన గుర్తొచ్చింది. నువ్వు ఖాండవనాన్ని దహిస్తే దహించు, కానీ నా పుత్రుల్ని సంహరించవద్దని వేడుకున్నాడు కదా, అది గుర్తు తెచ్చుకుని ఆ 4 ఈయన కుమారులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ పిల్లలు ఉన్నటువంటి చెట్టుని భక్షించకుండా, కాల్చివేయకుండా వదిలివేస్తే జరిత దానిని చూసి చాలా సంతోషపడింది. ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆకాశానికి ఎగిరి పైకి వెళ్ళింది. మంటల కన్నా పైన ఉండి చూస్తోంది తన కుమారులు దక్కుతారా తనకు దక్కరా అనేటువంటి ఒక ఆందోళనతో, చాలా బాధతో వాటిని చూస్తూ ఉంటే, ఈ విధంగా అగ్ని అక్కడ దాకా వచ్చి ఆ చెట్టును వదిలిపెట్టి పక్కన వాటిని కాలుస్తూ ఉండడాన్ని చూసి ఆ తల్లి చాలా సంతోషపడి తిరిగి కొడుకుల దగ్గరికి వచ్చి సుఖంగా వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది. అప్పుడు మందపాలుడు ఆ ఇంద్రుడి వలన ఖాండవ వనం అగ్నిదేవుడి చేత కాల్చబడుతోంది అనే విషయాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి తన భార్యాపుత్రుల్ని తలచుకొని మిక్కిలి బాధపడి తన మొదటి భార్య అయినటువంటి ఆ లపితతోటి మందపాలుడు ఇలా అంటున్నాడు. ఏమని అంటే, తరుణుల అజాత పక్షులన్ జరణంబులు లేని వారి శాంగేయులన్ నల్వురన్ ఒక్కతే ఎటతోట్కొని ఎరుగగా నేర్చు జరిత ఆపదగడవన్. అయ్యయ్యో, ఈ విధంగా అగ్ని ఖాండవానాన్ని దహించి వేస్తోంది కదా, చిన్న చిన్న వాళ్ళు, రెక్కలు కూడా రానటువంటి వాళ్ళు, కాళ్ళు ఇంకా శాంతం స్వాధీనంలో లేనటువంటి వాళ్ళు అయిన 4 పిల్లల్ని జరిత ఒక్కతే ఈ ఆపద నుండి ఎలా కట్టెక్కించగలదు, ఎక్కడికి తీసుకొని వెళ్ళగలుగుతుంది అని తన మొదటి భార్య అయినటువంటి లపితతోటి ఆ మందపారుడు మాట్లాడుతున్నాడు. అగ్నిహోత్రుడు నా ప్రార్థనని ఒకవేళ మర్చిపోతాడేమో, ఒకవేళ మరొకపోయినా నా పుత్రుడైనటువంటి ఆ పిల్లల్ని గుర్తించలేకపోతాడేమో, గుర్తిస్తాడో లేదో వాళ్ళు తెలియదు కదా ఆయనకు, లేదా ఒకవేళ గుర్తించిన సమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించకుండా మోసగిస్తాడేమో, ఒకవేళ దుర్మార్గుల్ని నమ్మదగిందేనా? అగ్ని కాల్చడమే కదా ఆయన పని, అలా కాల్చివేసేటువంటి స్థితి లక్షణం కలిగిన అగ్ని నన్ను రక్షిస్తాడని నేను ఎలా నమ్మాలి అని ఆయన బాధపడుతున్నాడు. దీంట్లో ఇంతకుముందు మాతృవాత్సల్య ప్రపూరితమైన హృదయాన్ని ఆవిష్కరించిన నన్నయ్య తండ్రి హృదయంలో ఉండేటువంటి ఆవేదనని మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు ఈ మాటల ద్వారా. మరచునకో, అగ్ని ఏమన్నా మర్చిపోతాడేమో, మరువకుండియు ఎరుంగక ఉండునొక్కో, మర్చిపోకపోయినా ఒకవేళ నా కుమారులు ఆయనకు తెలియదు కదా, ఎప్పుడు చూడలేదు కదా, వాళ్ళని గుర్తిస్తాడో లేదో. అనలుడు ఎరింగియు ఎడనే మరునకో, ఒకవేళ తెలుసుకుని కూడా గుర్తించినప్పుడు కూడా ఇదే సమయం నాకు దొరికాడు మందపారుడు అనుకొని ఒకవేళ నా కుమారుల్ని ఏమైనా చేస్తాడేమో. గురుకొని నమ్మంగనగునే క్రూరాత్మకులన్, క్రూరమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళని దహించి వేయడం అనేటువంటిది ఇక్కడ క్రూరత్వంగా భావిస్తున్నాడు ఆయన. కనుక అలా క్రూర స్వభావం కలిగిన వాళ్ళని నమ్మి మనం ఎలా ఉండాలి? ఉండడం అనేటువంటిది సాధ్యమయ్యే పనేనా?
కాదు కదా, నా కుమారులు ఈ మంటల్లో పడి చనిపోతారేమో అని పిల్లల యొక్క క్షేమాన్ని గురించి తండ్రి పడేటువంటి హృదయ ఆందోళనని కూడా ఆవిష్కరిస్తున్నాడు నన్నయ్య గారు. కనుక చూడండి, పిల్లల్ని పెంచి పోషించవలసిన బాధ్యత తల్లిది, రక్షించి కాపాడవలసిన బాధ్యత తండ్రిది. ఈ రెండు బాధ్యతల్ని మన ముందుంచుతుంది ఈ సూక్తి. కాబట్టి ఈ జరిత కథ ద్వారా తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి 3 విషయాల్ని మనకు ఈ పద్యాలు అందిస్తున్నాయి. నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిధిత్వము అనేటువంటి ఒక లక్షణం వీటి ద్వారా చాలా చక్కగా వ్యక్తమవుతూ మన అందరికీ కూడా మాతృవాత్సల్యాన్ని అలాగే పితృవాత్సల్యాన్ని కూడా ఎంత గొప్పవో తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా అగ్నిదేవుడు రక్షిస్తాను అని మాట ఇచ్చాడు కదా, నా ముందే కదా నువ్వు అడిగావు అని ఆ మొదటి భార్య అయినటువంటి లలిత మందపాలుడితో కొంచెం ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. నా ముందే కదా నువ్వు అడిగావు, అగ్నిదేవుడు కాపాడుతానని మాట ఇచ్చాడు కదా, ఆ సంగతి నువ్వు ఏమన్నా మర్చిపోయావా? భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో నువ్వు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది పక్షి జాతికి చెందినటువంటిదే కదా, కనుక ఎక్కడికైనా పరిగెత్తుకొని వెళ్ళిపోగలదు, దానికి ఏమీ కాదు, చింతించబాకు, నువ్వు లపిత అనేటువంటి నాతో కలిసి ఉన్నావు, సుఖంగా ఉండు. ఆ పక్షి జాతికి చెందినటువంటి జరిత ఎక్కడికైనా ఎగిరి వెళ్ళి తనను తాను రక్షించుకోగల శక్తి ఉంటుందిలే, దాని మీద ఉన్నటువంటి ప్రేమ చేత వాత్సల్యం చేత ఇలా మాట్లాడుతున్నావని ఆ మొదటి భార్య మాట్లాడుతుంది. చూడండి, అసూయ ద్వేషాలతో కూడుకున్నటువంటి ఒక లక్షణాన్ని ఈ భార్య మాటలలో వ్యక్తీకరిస్తున్నాడు నన్నయ్య గారు. రెండవ భార్య కదా జరిత, అందుకని మొదటి భార్యకి ఏముంటుంది, సహజంగా అసూయ ఉంది. దాని చేత ఏదో దాని మీద ఉన్న ప్రేమతో తెగ ఆలోచిస్తున్నావే, ఎందుకయ్యా అట్లా ఆలోచిస్తున్నావు అని సహజంగా స్త్రీలు మాట్లాడేటువంటి ధోరణిలో ఈ లపిత చేత మాట్లాడించడం నన్నయ్య గారి యొక్క ఔచిత్యవంతమైన రచనకు ఉదాహరణ. అలా ఔచిత్యవంతమైనటువంటి సందర్భోచితమైనటువంటి సూక్తులతో మన అందరికీ కూడా విషయాన్ని అందిస్తున్నారు నన్నయ్య గారు. కాబట్టి ఎప్పుడు కూడా యోగక్షేమాలు అనేటువంటివి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. యోగము అంటే ఇంతకు ముందు లేనటువంటి ఒక భాగ్యాన్ని పొందడం. అలాగే క్షేమము అంటే ఉన్నది చెడిపోకుండా కాపాడుకోవడం. ఈ రెండు యోగక్షేమాలు అంటే ఇవి. యోగం అంటే ఇంతకు ముందు లేనిది మన దగ్గరికి రావడం, క్షేమము అంటే ఉన్నది జాగ్రత్తగా కాపాడుకోవడం. ఈ 2 రకాలైనటువంటి లక్షణాలు తల్లిదండ్రుల ద్వారా మనకు రావాలి. ఎలా వస్తాయి అంటే, యోగం అనేటువంటిది తండ్రి ద్వారా సాధించబడితే క్షేమం అనేటువంటిది తల్లి ద్వారా అందించబడాలి. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇట్లా ఒక మంచి లక్షణాన్ని కలిగి యోగక్షేమములను చూసేటువంటి వాళ్ళుగా తల్లిదండ్రులు ఉండాలి అని మనకు చెప్తున్నారు. అట్లా చూసేటువంటి వాళ్ళలో దంపతుల్లో అరుంధతి వశిష్ఠులు చాలా ఆదర్శ దంపతులు. అట్లాగే ఆ దంపతుల్లో కూడా స్త్రీ విషయంలో భార్య భర్తని అనుమానిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం లోకంలో అన్య స్త్రీల విషయంలో యోగక్షేమాలను విచారిస్తున్నటువంటి పురుషుల విషయంలో ఇట్లాంటి అనుమానాలు సహజంగా కలుగుతున్నాయి. అయినా ఇది తెలుసుకోదగినటువంటి గొప్ప విషయము. కాబట్టి యోగక్షేమాలు విచారించడం అనేటువంటిది స్త్రీ పురుషులు ఇద్దరూ చేయవలసినటువంటి పనే. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ప్రతి వాళ్ళు కూడా క్షేమంకరమైనటువంటి జీవితాన్ని అనుసరించాలని, అనుమానాస్పదమైనటువంటి జీవితాలను వదిలిపెట్టాలని నన్నయ్య గారు మనకు ఈ కథ ద్వారా ఒక సూక్తిని అందిస్తూ మన జీవన గమనానికి అనుమానం అనేటువంటి పెనుభూతాన్ని వదిలిపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటో చాలా చక్కగా నిరూపిస్తున్నారు. ఈనాటి దాంపత్య జీవనాన్ని పొందుతున్నటువంటి భార్యాభర్తలు ఇలాంటి అనుమానము అనేటువంటి భూతం చేత పట్టి పీడితులై ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సూక్తి. యోగము క్షేమము అనేటువంటివి 2. యోగాన్ని పట్టించవలసిన బాధ్యత భర్తది, క్షేమాన్ని కాంక్షించవలసిన బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత భార్యది. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ 2 రకాలుగా గనక ఉన్నట్లయితే పిల్లలకు ఈ 2 ఫలాలు అందుతాయి.
తద్వారా ఉత్తమోత్తమైనటువంటి కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొక సూక్తితో మరలా మనం తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.